దినచర్యల పాఠాలు. యాభై ఆరు షహీద్ ముజాహిద్ లకు లభించు ప్రతిఫలం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. అల్లాహ్ తన మార్గంలో వెళ్ళిన వ్యక్తి పూచీ తీసుకున్నాడు. అల్లాహ్ ఇలా చెప్పాడు, అతడు నన్ను విశ్వసించి నా ప్రవక్తలను ధృవీకరించి నా మార్గంలో వెళ్ళాడు గనుక అతన్ని స్వర్గంలో లేక దైవ దారిలో పోరాడిన ప్రతిఫలం లేదా విజయధనంతో ఇంటికి చేర్పించు బాధ్యత నాది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి. అల్లాహ్ మార్గంలో గాయపడితే ఆ గాయపడిన వీరుడు ఇప్పుడిప్పుడే గాయపడిన విధంగా ప్రళయ దినాన అల్లాహ్ సమక్షంలో వస్తాడు. ఆ గాయం రంగు రక్తందే, దాని వాసన కస్తూరి వాసన ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి. విశ్వాసులకు బాధగా లేకుండా నేను అల్లాహ్ మార్గంలో వెళ్ళే ఏ సైన్యం వెంట వెళ్లకుండా ఇక్కడ ఉండేవాణ్ణి కాను. వారిని నా వెంట తీసుకుని వెళ్లే స్తోమత నాలో లేదు. వారు స్వయంగా వెళ్ళటకు వారిలో స్తోమత లేదు. నేను వారిని వదిలిపోయినచో వారు బాధపడతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి. అల్లాహ్ మార్గంలో పోరాడాలి, షహీద్ అయిపోవాలి, మళ్ళీ పోరాడాలి, షహీద్ అయిపోవాలి, మళ్ళీ పోరాడాలి, షహీద్ అయిపోవాలని నా కోరిక. బుఖారీ, ముస్లిం. అల్లాహ్ మార్గంలో షహీద్ అయ్యే వ్యక్తి వధించబడేటప్పుడు మీలో గిచ్చబడిన వ్యక్తికి ఎంత బాధ కలుగుతుందో అంత బాధ అతనికి కలుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. తిర్మిజీ. అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, స్వర్గంలో చేరిన ఏ ఒక్కడూ ప్రపంచంలోకి తిరిగి రావాలని కోరుకోడు. అతనిదేమున్నదని ఈ భూమిలో అలా కోరడానికి. కానీ షహీద్ తన ప్రపంచంలో తిరిగి రావాలని, పదే పదే షహాదత్ అమరత్వం పొందాలని కోరుకుంటాడు. ఎందుకనగా అందులో ఉన్న గౌరవము విలువను అతడు చూస్తాడు. బుఖారీ, ముస్లిం. అల్లాహ్ షహీద్ యొక్క అప్పు తప్ప అన్నిటినీ క్షమిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ముస్లిం. విశేషాలు. 1. జిహాద్ స్థానం చాలా గొప్పది. స్వర్గ ప్రవేశానికి అది గొప్ప కారణం. 2. షహీద్ ప్రతిఫలం చాలా గొప్పది. అతను వధించబడుతున్నప్పుడు చాలా స్వల్పంగా బాధ కలుగుతుంది. 3. పాపాల విమోచనానికి షహాదత్ గొప్ప కారణం. షహీద్ అంటే అమరవీరుడు, షహాదత్ అంటే అమరత్వం పొందుట.